అందరికీ నమస్కారం. నేను మీ సంపత్ కుమార్, ఫార్మసిస్ట్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అదేమిటి అంటే పిల్లల ఎత్తు అండ్ బరువు సరిగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి. చాలా పేరెంట్స్కి ఇది డౌట్గా ఉంటుంది. అందుకే ఈ సింపుల్ చార్ట్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ చార్ట్, ఇది పిల్లల ఏజ్కు తగినట్టు యావరేజ్ హైట్ అండ్ వెయిట్ చూపిస్తుంది. ఉదాహరణకి 1 year పిల్లలకి 75 cm హైట్ అండ్ 9.5 kg వెయిట్ ఉంటుంది. 5 yearsకి 110 cm అండ్ 18 kg వెయిట్ ఉంటుంది. ఇలా ప్రతి ఏజ్కి ఒక యావరేజ్గా ఉంటుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇది జనరల్ రెఫరెన్స్ మాత్రమే. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి, కానీ కొన్ని సిచ్యువేషన్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పిల్లవాడి వెయిట్ పెరగకపోతే, హైట్ 1 to 2 years పాటు పెరగకపోతే, చాలా వీక్గా లేదా ఓవర్ వెయిట్గా ఉంటే మాత్రం డాక్టర్ని తప్పకుండా సంప్రదించవలసి ఉంటుంది. అప్పుడప్పుడు తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా భయపడవద్దు ప్రతి చిన్న విషయానికి. ఇంపార్టెంట్ క్లారిఫికేషన్స్. చాలామంది పేరెంట్స్ అవసరం లేకుండా భయపడుతూ ఉంటారు, మా పిల్లవాడికి వెయిట్ తక్కువ ఉంది అని. కానీ 2-3 kgs డిఫరెన్స్ లేదా కొంచెం హై డిఫరెన్స్ ఉండటం కంప్లీట్లీ నార్మల్. ప్రతి పిల్లవాడికి గ్రోత్ వేరే వివిధ రకాలుగా ఉంటుంది. జెనెటిక్, ఫుడ్స్, లైఫ్ స్టైల్స్ మీద డిపెండ్ అవుతుంది. అలా కంగారు పడవద్దు, మా పిల్లవాడు వెయిట్ ఎక్కువ ఉంది, హైట్ తక్కువ ఉన్నాడు. సో ఇంపార్టెంట్ టిప్స్, అసలు భయపడకూడదు. చిన్న దానికి అసలు భయపడకూడదు. నెక్స్ట్ మనం ఇప్పుడు గ్రోత్ టిప్స్ గురించి తెలుసుకుందాం. పిల్లలు సాధారణంగా హెల్తీగా గ్రో అవ్వాలంటే ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మొదటిది వచ్చేసి రోజు మిల్క్ అండ్ ప్రోటీన్ ఫుడ్ ఇవ్వండి. సెకండ్ది వచ్చేసి ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ తప్పకుండా ఇవ్వండి. మూడవది వచ్చేసి ఫ్రెండ్స్ ప్రాపర్ స్లీప్ అండ్ 8 గంటల నుంచి 10 గంటల వరకు నిద్ర ఇంపార్టెంట్గా ఉండాలి. 4 అవుట్డోర్ గేమ్స్ ఆడనివ్వండి ఫ్రెండ్స్, దయచేసి క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్ అలాంటివి. 5వది వచ్చేసి మొబైల్ యూసేజ్ చాలా తగ్గించండి ఫ్రెండ్స్. మొబైల్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. చిన్నపిల్లలకి రేడియేషన్స్ వస్తాయి, మెమొరీ లాస్ ఉంటుంది. ఇవన్నీ ఫాలో చేస్తే గ్రోత్ న్యాచురల్లీ ఇంప్రూవ్ అవుతుంది. తప్పకుండా తప్పకుండా ఇవి పాటించండి. ఇప్పుడు మీరు కామెంట్స్లో మీ పిల్లల ఏజ్ మరియు బరువు స్పష్టంగా చెప్పండి. నేను చూసి రిప్లై ఇస్తాను స్పష్టంగా. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఫార్మసీ రిలేటెడ్ హెల్త్ టిప్స్ ఉన్నా స్పష్టంగా రిప్లై ఇస్తాను. స్పష్టంగా మీ సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ చార్ట్లో మీరు 1 సంవత్సరం నుంచి 15 సంవత్సరాల వరకు పిల్లల హైట్ అండ్ వెయిట్ వివరాలు చూడవచ్చు. ఉదాహరణకి 5 సంవత్సరాల పిల్లలకు సుమారు 110 cm హైట్, 18 kg వెయిట్ ఉండాలి. 10 సంవత్సరాలకి 138 cm 32 కిలోలు ఉండటం సాధారణం. మీ పిల్లలకు ఈ రేంజ్కి చాలా తక్కువ లేదా ఎక్కువ ఉంటే ఇది న్యూట్రిషన్ లోపం లేదా హెల్త్ ఇష్యూ అయి ఉండవచ్చు. అందుకే పిల్లలకు బ్యాలెన్స్డ్ డైట్, మిల్క్, ఫ్రూట్స్, ప్రోటీన్స్ ఫుడ్స్ తప్పనిసరిగా ఇవ్వండి. రోజు ఫిజికల్ యాక్టివిటీ అండ్ ముఖ్యమైనది ఎక్సర్సైజెస్ కూడా. పేరెంట్స్ ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పేరెంట్స్ గమనించండి, చిన్నప్పుడు తీసుకున్న కేర్ వల్ల ఫ్యూచర్ హెల్త్ని నిర్ణయిస్తుంది. ఏమైనా డౌట్ ఉంటే మీ దగ్గరలో డాక్టర్ లేదా ఫార్మసిస్ట్ని సంప్రదించండి. ఇలాంటి హెల్త్ టిప్స్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఫస్ట్ టైం కనుక చూస్తే ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దయచేసి థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీ పిల్లల ఏజ్, వెయిట్ ఎంతనో కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పిల్లల హైటు, వెయిటు స్పష్టంగా చెప్పండి. ఎలాంటి బ్యాలెన్స్ డైట్ కావాలో మీకు నెక్స్ట్
వీడియోలో బ్యాలెన్స్ డైట్ ఫుడ్ గురించి చక్కగా వివరిస్తాను. నా ఛానల్ కనుక చూస్తే మీరు ఫస్ట్ టైం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి. ఇంకా ముందు మంచి వీడియోలతో మీ సంపత్ కుమార్ ఫార్మసిస్ట్ హెల్త్ టిప్స్కు స్వాగతం. మీకు ఎలాంటి ఆరోగ్యపరమైన సందేశాలు ఉన్న కామెంట్ రూపంలో తెలియచేయండి మిత్రులందరికీ కోరుతున్నాను. మీకు ఎలాంటి ఫార్మాకు సంబంధించిన ఎలాంటి హెల్త్ టిప్స్ అయినా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ దయచేసి. మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా ఛానల్లో కామెంట్ రూపంలో తెలియచేయండి మిత్రులు. మీకు ముందు మంచి వీడియోలతో అందిస్తానని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రేమతో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫ్రెండ్స్. దయచేసి మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది నేను 10 మందికి ఉపయోగపడుతుందని నేను హెల్త్ టిప్స్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోలు ముందుకు తీసుకువస్తానని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నన్ను ఇంతగానో సపోర్ట్ చేసుకున్న మీ అందరికీ ప్రేమతో నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి మంచి వీడియోలతో నెక్స్ట్ కలుస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.